సిద్దిపేట కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన 5 యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు చీకట్ల దినేశ్వర్, ధనుష్, జతిన్, సాహిల్, లోహిత్ గా గుర్తించారు. 7 యువకులు కొండపోచమ్మ సాగర్ వెళ్లగా సెల్ఫీ కోసం 5 యువకులు ప్రాజెక్టులోకి వెళ్లారు. మిగిలిన 2 ఒడ్డు నుంచి వారికి ఫోటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ కోసం దిగిన 5లో ఓ యువకుడు కాలు జారి నీటిలో పడబోయాడు. అతన్ని కాపాడబోయి మిగిలిన 4 యువకులు కూడా పడిపోయారు. వీరి కోసం 6 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి 5 మృతదేహాలను వెలికితీశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. లైవ్ లో కిరణ్. నియోజకవర్గం నుంచి అంటే సుమారు 7 యువకులు కూడా ఈత కోసం సరదా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు 5 యువకులు నీట మునిగారు. అందులో 5 కూడా మృతి చెందారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రస్తుతానికి మనము ముషిరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్లో ఉన్నాము. ఆ బోలక్పూర్లో తీవ్ర విషాదాలు అనుకుని చెప్పాలి. కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నరుగా వినిపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు ధనుష్ అలాగే లోహిత్ ఇద్దరు కూడా నిన్న మిత్రులతో కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్లారు. వీటి కోసం అక్కడ సరదా కోసం అక్కడ వెళ్ళిన క్రమంలో వారు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తీవ్ర విషాదాలు అలుముకున్నాయి. ప్రస్తుతానికైతే వీరి అంత్యక్రియలు ఈరోజు నింబోలి అడ్డలో అంత్యక్రియలు కూడా కొనసాగనున్నాయి. కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు కూడా వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు. ఎందుకంటే 2 యువకులు ఎవరి కుటుంబంలో కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదు. కానీ బోలక్పూర్లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన 2 యువకులు మాత్రం మృతి చెందిన క్రమంలో ఇటు పేరెంట్స్ అలాగే స్థానికులు అందరూ కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా తీవ్ర విషయాలు చాలా వారి కుటుంబ సభ్యులు వారితో మాట్లాడదాం. 2 కూడా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడం అనేది తీరని లోటు. సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్సిడెంట్ సార్, వాళ్ళు గరీబోళ్ళు, వాళ్ళు ఇళ్ళ ఇది మన చౌకబాజాల్లో పనిచేస్తారు. వాళ్ళు వాళ్ళ నాయన ఫోటోగ్రాఫర్, వాళ్ళకి ఆర్థికంగా అయితే ఏం లేదు. అలాగే ఇల్లు రెంట్ కట్టుకొని కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఇక్కడ జీవన ఉపాధి కలుపుకోనికి వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చారు సార్. వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే ఉంటారు. అయితే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆర్థికంగా చేసేమన్నా మీరు ఇప్పిస్తే బాగుంటుంది సార్. వాళ్ళు పిల్లలు ఇప్పుడు వాళ్ళకు పోషణ ఏం లేదు. ఉన్న 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడు ఓ పాప ఉండే, ఆ పాపది మ్యారేజ్ చేసిర్రు. వీళ్ళకి ఇప్పుడు కిరాయిల్లు వాళ్ళకు అంత బతుకు తెరువు గురించి ఏమైనా ఆలోచించి మీ గవర్నమెంట్ ఏమైనా స్పందించి వాళ్ళకి ఏమైనా సాయం. చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడారు? మీరు ఎప్పుడు చూసారు? అంటే నిన్న అందరు కూడా వెళ్తున్న క్రమంలో సీసీ ఫుటేజ్ కూడా ఫ్రెండ్స్ తో పాటు వెళ్తున్నట్టుగా వాళ్ళంతా కూడా సో ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, ఏమన్నా మాట్లాడారా మీరు? వారికి ఏం మాట్లాడలేదు సార్. వీళ్ళంతా ఇక చదువుకుంటారు కదా, పిల్లలు స్టూడెంట్స్ కదా అని చెప్పి నిలబడ్డారు. అంత గ్యాంగ్ నిలబడితే కూడా మేము మీరికేం చూసిన బెదిరిద్దాం అనిపించింది. మళ్ళీ ఏం అనలేదు. అయితే పిల్లలంటే సరదాగా వాళ్ళని ఆయనకి చెప్పినంట. చెప్పి ఇట్లా పోతున్నామంటే ఎందుకు పోతున్నాను అని ఆయన కూడా కొంచెం ఇచ్చినట్టు. ఇక ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎట్లుంటుంది సార్, వాళ్ళు వచ్చి బండ్ల మీద ఇటుకంచి పోతుంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అక్కడ నుంచి వాళ్ళకి తీసి అక్కడ కూడా వాళ్ళకి స్పందించాం. సీసీ కెమెరాది కూడా చెప్పినాక వెంటనే స్పందించారు. మీరు అక్కడ పోగానే మీ లైన్లలో చూసి మేము ఆ పాప వాళ్ళ మదర్ గిట్ట చూసి ఇక చక్కెర వచ్చి కింద పడిపోయి బాగా గాబర్ చేస్తుంటే నేను అవి ఆటోలు అవి బుక్ చేస్తే ఏవి వస్తలేవు. రాకపోతే మళ్ళీ ఆటో మాట్లాడి బండి బుక్ చేస్తే రాలేదు. వేరే బాబులు వాళ్ళని బండ్ల మీద కూర్చొని వాళ్ళ మదర్ను వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ డాడీని బండి మీద తీసుకొని కొండపోచమ్మకు వెళ్ళారు అందరూ. చూడొచ్చు, మృతి చెందిన వారు ధనుష్, లోహిత్ 2 అన్నదమ్ములు బోలక్పూర్లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరితో పాటు వీరి మిత్రులు దినేశ్వర్ అలాగే సాహిల్, జితిన్ ఈ 3 కూడా మొత్తంగా 5 మృతి చెందారు. మృగాంక్ అలాగే ఇబ్రహీం వీరిద్దరు మాత్రం వారు సేఫ్ గా బయటికి పడ్డారు. సో వీరంతా కూడా ద్విచక్ర వాహనం అంటే వీరంతా కూడా 3 బైక్లలో 7 మిత్రులందరూ కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళిన క్రమంలో అక్కడ వారు మృతి చెందడం అనేది కుటుంబంలోనూ అలాగే బోలక్పూర్ స్థానికంగా కూడా తీవ్ర విషయాలు. తల్లి ఉన్నారు, తల్లితో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎప్పుడు మాట్లాడరు మా చివరిసారిగా? అసలు ఇలాంటి ఘటన అనేది ఎవరి కుటుంబంలోనూ కూడా జరగకూడదు. ఆడంతా బందోబస్తు మంచిగా చేయండి. నా పిల్లల పట్టిన కదా ఇంకే పిల్లల పట్టకుండా ఆడంతా జాలి చేపిండి అని చెప్పురయ్యా. ఆడ డేంజర్ బోర్డులు అంటే నేపిండి నాయన. ఏ పిల్లలు పోకుండా చేయండి తండ్రి. నా పిల్లల పట్టిన కదా ఏ పిల్లల పట్టదునయ్యా. సో తల్లి మాత్రం విలిపిస్తా ఉంది. ఎందుకంటే 2 చేతికి వచ్చిన కుమారులు చివరిసారిగా వారు వెళ్తున్న క్రమంలో తల్లి చూడడం, మాట్లాడడం, కానీ అంతలోనే వారు ఒక వార్త వినడం 2 కుమారులు చనిపోవడం అనే తీవ్ర విషయాలు అనుకున్నాయి. ఈ రోజు వీరి అంత్యక్రియలు నింబోలి అడ్డలో అంత్యక్రియలు కూడా కొనసాగుతున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.